వెల్కమ్ టు విలేజ్ ఫుడ్స్. ఇవాళ మన విలేజ్ ఫుడ్స్లో మరొక కొత్త రెసిపీ ఏంటి చెప్పుకోండి. ఫ్రైడ్ మిల్క్ రెసిపీ. చాలా చాలా టేస్టీ. 1 కప్ షుగర్, బాగుంటుంది. 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మనం మిల్క్ తాగడానికి ఎంత షుగర్ అయితే యూజ్ చేసుకుంటామో పాలల్లో అంత వేస్తే చాలు. 2 స్పూన్స్ కార్న్ స్టార్చ్, హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, లేకపోతే స్కిప్ చేయొచ్చు మీరు. 1 స్పూన్ వీట్ ఫ్లోర్. ఇప్పుడు బాగా మిక్స్ చేసి మిల్క్ యాడ్ చేసుకుందాం. మనము లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం లంప్స్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుందాము ఈ మిల్క్ని. ఇక్కడ మిల్క్ బాగా పొంగుతున్నాయి. ఈ టైంలో మనం ఇవి యాడ్ చేయాలి. ఇప్పుడు ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. పాలు ముందు ఒక 5 to 10 minutes బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇంకో 5 minutes పెడితే సరిపోతుంది. బాగా మిక్స్ చేస్తూ ఉండండి, లేదా ఉండలు కడుతుంది. చూసారు కదా, ఇలా థిక్ అవుతూ వస్తుంది. కార్న్ స్టార్చ్ యాడ్ చేయడం వల్ల కస్టర్డ్ పౌడర్ బాగా ఇది థిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బౌల్కి ఆయిల్ అప్లై చేయొచ్చు, లేదా బటర్ పేపర్ యాడ్ చేస్తే ఈజీగా ఉంటుంది రిమూవ్ చేసేటప్పుడు. లేదా మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 hours మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. బటర్ పేపర్ కానీ అడుగున వేసి ఉంటే ఈజీగా వచ్చేసేది తీసేటప్పుడు. ఇప్పుడు 4 hours అయిన తర్వాత ఇవి కట్ చేసుకుందాము. ఫ్రైడ్ మిల్క్ రెసిపీ వచ్చి ఇది స్పానిష్ డెజర్ట్. కింద కొంచెం స్టిక్ అయింది, సో నేను అది స్పాచులాతో కొంచెం అలా తీయడం వల్ల అది ఈజీగా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇవి స్మాల్ క్యూబ్స్ చేసి ఫ్రై చేసుకోవడమే. అది ఎలాగో చూద్దాం. మీరు ఇలా చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. షుగర్ మీ టేస్ట్ బట్టి యాడ్ చేయొచ్చు. నేనైతే కొద్దిగా షుగరే యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మనం మిల్క్ తాగేటప్పుడు ఎంత షుగర్ వేస్తామో అంత షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇలా మనం క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇవి ఫ్రై చేయడానికి 2 types చేయొచ్చు. ఒకటి కార్న్ స్టార్చ్ యాడ్ చేసి పైన మనం బూర్నాలు చేస్తాం కదా, పూర్ణాలు, ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నట్టు, లేదా అలా పకోడీ టైప్లో మనము చేస్తాము. ఇంకోటి వచ్చి మనము నగ్గెట్స్ లాగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఒక ఎగ్ బీట్ చేసి బాగా మిల్క్ వేసి విస్క్ చేసిన తర్వాత అది ఒకసారి డిప్ చేసి అందులో నెక్స్ట్ పైన బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇది 2 types ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మన పూర్ణాల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అది చూద్దాం. ముందుగా ఫస్ట్ కోటింగ్ కోసం నేను ఇక్కడ కార్న్ స్టార్చ్ తీసుకుంటున్నాను. 2 spoons తీసుకున్నాను, ప్లెయిన్ కార్న్ స్టార్చ్. ఇప్పుడు ఇంకో బౌల్లో 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా తీసుకున్నాను, హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. ఇవి 2 బాగా కలిపి ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. లంప్స్ లేకుండా మన పూర్ణాల పిండికి ఎలా చేస్తామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు యాడ్ చేయాలి. ఇది ఒక 1 hour అలా పక్కన పెట్టేయాలి, ఎందుకంటే కొంచెం బాగా పులుస్తుంది అప్పుడు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ ఇందులో డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిల్క్ క్యూబ్స్ అన్నిటినీ ఇలా వీటిలో డస్ట్ చేసి పక్కన పెట్టేయాలి. ఇలా అన్నిటినీ డస్ట్ చేయాలి. మీరు నగ్గెట్స్ స్టైల్లో చేయాలనుకుంటే ఒక ఎగ్ మిల్క్ విస్క్ చేసి అందులో ఇలా డిప్ చేసి ఫైనల్ కోటింగ్గా మీరు బ్రెడ్ క్రమ్స్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసే ముందు
ఈ మిక్స్ చేసుకున్న బ్యాటర్లో చిటికెడు సోడా పౌడర్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఇది డిప్ చేసి ఫ్రై చేసుకుందాం. అంతే, చాలా ఈజీగా వెరీ టేస్టీగా మనం ఫ్రైడ్ రైస్ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. చూసారా ఎంత బాగా పొంగుతుందో మనం 1 hour టైం ఇవ్వడం వల్ల. ముందే మనం సోడా పొడి వేయకూడదు. ఫ్రై చేసుకునే ముందు కొద్దిగా చిటికెడు వేయాలి. ఇలా సైడ్ ఉన్న చిన్న చిన్న పీసెస్ పక్కకు తీసేసుకుంటూ ఉండాలి. పైన క్రిస్పీగా, లోపల చాలా మెల్టింగ్గా, చాలా క్రీమీగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. పైన చూస్తూ ఉంటేనే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. చాలా క్రిస్పీగా ఉంది పైన. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారు కదా చాలా సింపుల్గా ఎంత ఈజీగా డెజర్ట్ ప్రిపేర్ చేసేసామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ ఇలా వేసేసుకోవాలి. కింద టిష్యూ పేపర్ పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మనం తినడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. చూసారు కదా పైన ఎంత క్రిస్ప్గా, లోపల ఎంత జ్యూసీ మెల్టీగా ఎంత బాగుందో. నోట్లో వేస్తే అలాగే మెల్ట్గా కరిగిపోతూ ఉంటుంది, మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ ఇంకా రెసిపీస్ కోసం విలేజ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డిఫరెంట్ అండ్ వెరైటీ రెసిపీస్ మీకోసం షేర్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో కొత్త వెరైటీ రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.